అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి ఈ 2023వ సంవత్సరంలో 11 మాసాలు మీ యొక్క చేతుల క్రింద మమ్మలను భద్రపరిచి ఈ 12వ మాసంలో మమ్మలను మీరు ప్రవేశపెట్టిన విధానముకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఈ సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే మా మధ్యలో ఉన్నాయి తండ్రి. అయినా నీ కృప మమ్మలను వెంటాడుతూ మా ఎడల నీ కృప చూపిస్తూ నడిపిస్తున్న విధానముకై వందనాలు తండ్రి. ఈ సమయమందు నీ వాక్యము దగ్గరకు వస్తున్నాం. బలహీనుడైన మీ దాసుడిని జ్ఞాపకం చేసుకోండి, స్వరాన్ని ముట్టండి, ఎటువంటి అభ్యంతరం లేకుండా నీ వాక్యము ప్రజల యొద్దకు సరి అయిన విధానములో వెళ్ళటానికి కృప చూపమని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం యోధా రాజులను గురించి మాట్లాడుకుంటూ యోధా రాజులలో యెహోషాపాతు అనే వ్యక్తిని గురించి మనం మొదలుపెట్టాం. ఈ యెహోషాపాతు ఆసా కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. యోధా రాజులలో ఈ యెహోషాపాతు ప్రారంభం ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో అతడు దేవుని యొక్క సన్నిధిలో కొనసాగినటువంటి సందర్భంలో కొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనం చూసాం. మరలా ఈరోజు కూడా మరికొన్ని సంగతులు యూదా రాజైన యెహోషాపాతు జీవితములో నుండి మనము చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలీలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడయుండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయించక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడై
ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. చాలండి ప్రియులారా, యెహోషాపాతు జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి విధానంలో మనకు కనబడుతుంది. ఇతడు యూదా రాజ్యానికి రాజుగా ఉండవలసిన ఇతనిలో ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు కనబడటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంతకు ముందు అతని తండ్రి ఆసా జీవితంలో లోపాలు, అలాగే అంతకు మునుపు అతని తండ్రి అబియా, దానికి ముందు రెహబాము, వీళ్ళు మనకు కనబడతారు. కానీ ఇక్కడ యెహోషాపాతు జీవితంలో కనబడుతున్న ఒక గొప్ప సంగతి, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి ఏంటి అనంటే, ఇతడు ఎప్పుడైతే రాజ్య పరిపాలనలోనికి వచ్చాడో దేవుడు ఇతనికి సహాయకుడుగా ఉండి కార్యాలను నెరవేర్చటం ప్రారంభించాడు. ఎందుకు దేవుడు యెహోషాపాతుకు సహాయకుడుగా ఉన్నాడంటే, యెహోషాపాతు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత అతడు దేవుని మీద ఒక మంచి విశ్వాసముతో పనిచేయాలి, ఒక అద్భుతమైన విధానంలో నేను దేవుని కొరకు జీవించాలి అనే ఆశ యెహోషాపాతులో మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ చూసినటువంటి భాగాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీయుల యొక్క చర్యలను అతడు ఏం చేయలేదు, అనుసరించలేదు అని వ్రాయబడి. ఇశ్రాయేలీయుల యొక్క చర్యలు మనం చూసాం కదా. ఇశ్రాయేలీయులలో 19 మంది రాజులు పరిపాలించారు కదా. 19 మంది రాజులలో ఒక్కరైనా మంచోళ్ళు ఉన్నారండి? ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు మనకు కనపడలేదు. కానీ యూదా రాజులలో మనకు కొంతమంది మంచి వ్యక్తులు కనబడుతున్నారు. అతనిలో యెహోషాపాతు ఒక్కడిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు ఇశ్రాయేలు చర్యలను ఏం చేయలేదు, అనుసరించలేదు, బయలు దేవతను ఆశ్రయించలేదు అని వ్రాయబడ్డాయి అక్కడ. బయలు దేవతను అతడు ఆశ్రయించలేదు. అతడు ఎవరి మార్గములను అనుసరించి నడవాలనుకున్నాడంటే, దేవుని మార్గాలను అనుసరించి నడవాలి అని అనుకున్నాడు. తన తండ్రి కాలములో పట్టబడినటువంటి కొన్ని ప్రాంతాలను దేవుడు మరలా అతని కాలములో దేవుడు అతనికి అనుగ్రహించిన తర్వాత అతడు ప్రియులారా ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడిగా ఉన్నాడు అనంటే, వాక్యంలో మనం చూస్తే 6వ వచనం చదవండి. యెహోవా మార్గముల యందు నడుచుటకు అతడు తన మనస్సును ఏం చేసుకున్నాడు? ఎవరి మార్గాలను అనుసరించటానికి? దేవుని మార్గాలను అనుసరించటానికి. దేవుని మార్గాలను అనుసరించుటకు ఒక రాజు తన మనసును స్థిరపరుచుకున్నాడు అనంటే, అతని ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి జ్ఞానం ఎంత అద్భుతంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. దృఢం చేసుకున్నాడు. తన జీవితంలో ఒక దృఢత్వం కలిగిన తీర్మానం చేసుకున్నాడు. ఇక నుండి నా బ్రతుకులో, నా జీవితములో దేవుని మార్గాల యందు తప్ప మరి దేని యందు నేను నడవను. ఎంత మంచి తీర్మానం అండి! దృఢం చేసుకున్నాడండి, దృఢపరుచుకున్నాడండి. దేవుడు అందుకే అతనికి సహాయకుడుగా ఉండి ఆ రాజ్యాన్ని బలపరిచినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, క్రైస్తవులమైన మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్నాం, ఎన్నెన్నో గొప్ప మాటలు వింటున్నాం, ఎన్నో సంగతులు వింటున్నాం, ఎన్నో దేవుని యొక్క వాక్యాలు ఎంతోమంది దైవ సేవకులు వచ్చి బోధిస్తుండగా వింటున్నాం. ఏనాడైనా
ఇక నుండి నేను దేవుని కొరకు బ్రతకాలి అని నీ మనసును దృఢం చేసుకున్నావా? ఏనాడైనా ఇప్పటి వరకు అవకతవకలతో నా జీవితం కొనసాగింది, అనేక రకాలైన ఆటుపోటుల మధ్యలో నా ఆత్మీయ జీవితం కొనసాగింది, ప్రభు కొరకు ఒక దృఢంగా నా మనసును స్థిరపరచుకోవాలి అని ఏనాడైనా నీ మనసులో నువ్వు అనుకున్నావా? ఇదిగో వాక్యంలో చూస్తున్నాం, ఒక రాజు, అధికారము కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, సింహాసనం మీద కూర్చున్నవాడు, ఏం తక్కువండి ఆయనకి? ఏం తక్కువండి యెహోషాపాతుకు? ఒక రాజ్యం మీద అధికారిగా ఒక సింహాసనం మీద కూర్చున్నాడు అని అంటే సమస్తము ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి కదండి. సమస్తము అతని కాళ్ళ క్రిందకు వస్తాయి. కానీ ఎన్ని ఉన్నప్పటికీ అతనికి తెలిసింది ఒక్కటే, దేవుని మార్గములను తప్పితే ఇవన్నీ నా జీవితానికి అనవసరం అని అనుకున్నాడు. అందుకే తన మనస్సును వేటి విషయాల్లో దృఢం చేసుకున్నాడు? నా రాజ్యములో నేను దృఢంగా బ్రతకాలి అనుకున్నాడా? లేకపోతే డబ్బు విషయంలో, ఆస్తుల విషయంలో నేను దృఢంగా ఉండాలనుకుంటున్నాడా? కాదండి. యెహోవా మార్గముల యందు అతడు దృఢంగా ఉండాలని తన మనస్సును దృఢపరుచుకుంటున్నాడు. మనసు బాగుంటే, మనసు సరైన విధానములో ఉంటే మన ఆధ్యాత్మికమైన స్థితి కూడా బాగుంటుందండి. అసలు మన జీవితంలో మనం ప్రభువుని ఎరగక మునుపు మన మనసు వేరు, ప్రభువుని ఎరిగిన తర్వాత మన మనసు మారింది. అందుకే అది మారిన మనసు అన్నాం కదండి. మనమందరం ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు మీరు మారు మనసు పొందారా అని అడుగుతాం, మీ మనసు మారిందా అని అడుగుతాం. ఏం మారాలి? మన మనసు ఏం మారాలి? లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, లోక సంబంధమైనటువంటి విధానములో జీవించిన మన మనస్సు దేవుని యొద్దకు వచ్చి పరిశుద్ధత కలిగిన మనసుగా మారాలి. బైబిల్ గ్రంథంలో నేను ఈరోజు ఒక 2-3 మాటలు అసలు దేవుని మార్గమే ఎటువంటిదో చూపిస్తాను రండి. ఎందుకంటే మనసు మారినప్పుడు, మన మనసు దృఢపరచబడినప్పుడు మనలో మారు మనసు అనేటువంటిది కలిగింది అనటానికి రుజువులు ఏంటంటే, మనము దేవుని మార్గంలోనికి వచ్చాం. దేవుని మార్గం ఎటువంటిది? ఆ మార్గంలోనే మనం నడవాలని కదా దేవుని ఉద్దేశం. ఒక్కసారి వాక్యములో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. కొంచెం పెద్దగా చదవండి, వాయిస్ పెద్దగా చేయండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 8వ వచనం. రాజమార్గము ఏర్పడును. అది ఏ మార్గం అండి? పరిశుద్ధ మార్గం. గ్రహించండి, దేవుని మార్గములలో నడవటం అనంటే పరిశుద్ధ మార్గములో నడవటం, పరిశుద్ధంగా జీవించటం. ప్రియులారా, ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తే, మనము అపవిత్రమైన మార్గంలో ఉన్న ఒక రోజున అపవిత్రమైన కార్యాలు చేశాం, అపవిత్రమైన పద్ధతులలో నడిచాం, అపవిత్రమైనటువంటి విధానం ఆ రోజు మన జీవితాలను పాడు చేసింది. వాక్యం విన్న తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత ఆ మార్గాన్ని విడిచిపెట్టి మనము వచ్చిన మార్గం ఏంటి చెప్పండి? పరిశుద్ధమైన మార్గం. అదే దేవుని మార్గం. ఇప్పుడు ఈ పరిశుద్ధ మార్గములో నడిచే వారిలో ఏం కనపడాలి? పరిశుద్ధతే కనిపించాలి కదండి. పరిశుద్ధ మార్గం, దేవుని మార్గం, పరిశుద్ధమైనటువంటి మార్గం. ఈ పరిశుద్ధమైన మార్గంలోనే మనం నడవాలనేది దేవుని కోరిక. అందుకే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రియులారా, అందుకే నేను ఒకనాడు లోకములో నుండి, పాపములో నుండి వేరు చేయబడి పరిశుద్ధతలోనికి వచ్చిన నా మనసును ఈ పరిశుద్ధతలోనే దృఢపరుచుకోవాలి.
ఈ పరిశుద్ధతలోనే నేను కొనసాగాలి అనే ఒక దృఢమైనటువంటి తీర్మానం మన జీవితాల్లో కలిగిందా? అలా మనం బ్రతకగలుగుతున్నామా? యెహోషాపాతు రాజయ్యుండి కూడా తన జీవితంలో తన మనసును దృఢపరుచుకుంటున్నాడు. నేను యెహోవా మార్గముల యందు నడుచుకోవాలి. యెహోవా మార్గం ఎటువంటిదయ్యా అంటే, యెహోవా మార్గము పరిశుద్ధ మార్గం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 3వ వచనం చదవండి. ఆయన మార్గములో ఏముందో, ఆయన మార్గాలలో నడవటం యొక్క విధానం ఏంటో అక్కడ వ్రాయబడింది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను ఏమండి ఇప్పుడు చెప్పండి, దేవుని మార్గములో ఏముంది? నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, తర్వాత ఆయన మార్గంలో ఏముంది? నీతి ఉంది. ఇప్పుడు నేను దేవుని మార్గముల యందు నడుచుకోవాలని మనసు దృఢపరుచుకుంటున్నాడు. రాజైన యెహోషాపాతు అంటే ఎలా నడవాలనుకుంటున్నాడు? పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాడు, నీతిగా జీవించాలి అని అనుకుంటున్నాడు. వాస్తవానికండి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే నీతిగా నడుచుకోవాలని ఒకవేళ మాట చెబుతాడేమో కానీ నీతిగా నడవగలడా అండి? లేడండి. కానీ యెహోషాపాతు జీవితంలో మనసు దృఢం చేసుకుంటున్నాడు. నేను యెహోవా మార్గముల యందు నడుచుకోవాలి, ఆయన మార్గం పరిశుద్ధమైనది కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయన మార్గములో నీతి ఉంది కాబట్టి నా జీవితంలో కూడా నేను నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఎంత మంచి రాజు, ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ప్రియులార విధానమో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఇంకా మనము చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలీలు దేవునిని గూర్చి అన్యాయంగా మాట్లాడుకుంటున్నారండి. దేవుని గురించి సరైన ఆలోచన లేకుండా ఉన్నారండి. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ, నా మార్గం అన్యాయమైనది అని అంటూ ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు. యెహెజ్కేలు, నిజంగా ఈ ప్రజలు ఎంత చేసినా కూడా నా న్యాయాన్ని గుర్తించలేదు, నా మార్గము న్యాయమైనదని ఒక్కసారి మళ్ళీ వాళ్ళకి తెలియచేయమంటూ ఏమంటున్నాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అయితే యెహోవా మార్గం న్యాయము కాదని వీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలు వారలారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే. చూసారా, ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారట? దేవుని మార్గము న్యాయమైనది కాదనుకుంటున్నారట. దేవుడు పంపించి ఆయన మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలారా, ఎందుకు మీరు అలా అనాలోచనగా మాట్లాడుతున్నారు? ఏం అన్యాయం చేశాను మీకు? ఎక్కడ నేను మిమ్మలను నేను కాదనన్నాను? మీరు తప్పు చేసినా క్షమించాను, మీరు ఏడ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చాను, మీరు నన్ను విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నా నేను మాత్రం మిమ్ములను విడిచిపెట్టలేదు. నాకు దూరమైపోయి నాకు దుఃఖాన్ని కలిగించిన నా ప్రేమ మీ మీద చూపించానే కానీ ఎప్పుడు కూడా నేను మిమ్ములను సంపూర్ణంగా త్రోసివేయలేదు. అటువంటి నన్ను పట్టుకొని, నా మార్గాన్ని పట్టుకొని దేవుని మార్గం అన్యాయం అనేదని మీరు మాట్లాడుకుంటున్నారా? కాదు కాదు, నా మార్గము ఎటువంటిది? న్యాయమైనది అని ఆయన చెప్పవలసి వచ్చింది. ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్యాయము చేయుటకు ఆయన నరుడు కాడు. ప్రియులారా, అన్యాయము చేయుట దేవునికి అది ప్రియులారా ఆయన ఉద్దేశం కాదు, అది అసంభవం. అది దేవుడు న్యాయవంతుడు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు, న్యాయంగా తన కార్యాలను జరిగిస్తాడు. ఆయన మార్గము న్యాయమైనది కనుకనే ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఆయన మార్గము న్యాయమైనది కనుకనే మనము బ్రతికి బట్ట కడుతున్నాం. ఆయన న్యాయము ప్రియులారా, ఆయన మార్గము న్యాయమైనది కనుకనే మన జీవితాలలో ఏడ్చినప్పుడు మన తప్పులను క్షమించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా,
ఆయన మార్గము న్యాయమైనది, ఆయన మార్గములో నడవాలని యెహోషాపాతు కోరుకుంటున్నాడు. మరొక మాట చదువుతారా? ఆయన మార్గములో ఏముందో రాజు ప్రియులార వాక్యములో పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, సత్య మార్గము దూషించబడుతుంది. చాలండి. అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు గారు. చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీకు లేనిపోయిన మాటలు చెబుతారు, మీ వల్ల లాభం సంపాదించుకోవాలని, మీ నుండి డబ్బు సంపాదించుకోవాలని రకరకాలుగా మాట్లాడతారు అని పేతురు గారు చెబుతున్నాడు. పేతురు కాలములోనే ఎవరున్నారండి? అబద్ధ బోధకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారట? మొదటి వచనం నుండి చదవండి ఒక్కసారి. మొదటి వచనము నుండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, మీలో కూడా ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. ఎవరిలో ఉంటారట? మీలో అంటే మనలో కూడా ఎవరుంటారట? వాక్యాన్ని సరైన విధానములో బోధించని అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ఎవరిని విడిచిపెడతారట? వీళ్ళకి ప్రభుతో కూడా పని లేదట. ప్రభు భయం ఉండదట వీళ్ళకి. ప్రభుని గుర్చిన జ్ఞానం ఉండదట వీళ్ళకి. ప్రభు ఏమంటే మనకెందుకు, ప్రభు ఏం చేస్తే మనకెందుకు, మన లాభం కోసం మనం ఏదైనా చెప్పుకుందాం అని అనుకుంటూ చదవండి. తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారట. ఏం బోధిస్తారట వీళ్ళు? ఏం బోధిస్తారట? భిన్నాభిప్రాయములు. వాక్యానికి భిన్నంగా, వాక్యానికి భిన్నమైన మాటలు బోధించి రహస్యంగా ప్రజలను పాడు చేస్తారట వీళ్ళు. చదవండి. మరియు అనేకులు వాళ్ళ చేష్టలన్నీ ఏ చేష్టలట? పోకిరి చేష్టలండి. ఈ రోజునండి క్రైస్తవ్యంలో చాలా బాధాకరమైన విషయాలు కనబడుతున్నాయండి. మిమిక్రీ చేస్తూ బోధ చేసేవాడు ఒకడు, యాక్షన్లు చేస్తూ బోధ చేసేవాడు ఒకడు, డ్యాన్సులేస్తూ బోధ చేసేవాడు ఒకడు, గంతులేస్తూ ఎగురుతూ బోధలు చేసేవాళ్ళు ఒకడు. దేవుని వాక్యాన్ని ఎంతగా చెరిపేస్తున్నారంటే, వాక్యానికి విలువ లేకుండా చేస్తూ, ప్రజల మధ్యలో మాటలాడకూడని మాటలు మాట్లాడుతూ, దేవునికి అవమానము కలిగిస్తూ పోకిరి చేష్టలు చేస్తున్నారటండి. పోకిరి చేష్టలు చేస్తున్నారట. దీని వలన సత్య మార్గము ఏమైపోతుంది చెప్పండి? అంటే దీన్ని బట్టి దేవుని మార్గము ఏ మార్గం? సత్య మార్గం. ఆయన మార్గము సత్యముగానే ప్రకటించాలి. ఏవండి, ప్రజలు రావటానికి మనము అబద్ధ బోధలు చేయాల్సిన అవసరం లేదండి. ప్రజలను పోగు చేయటానికి లేనిపోయిన ప్రియుల కళ్ళబొల్లి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదండి. సత్యవాక్యము వినే కొంతమందినైనా ప్రభు రాకడ కొరకు, నిత్య జీవం కొరకు సిద్ధపరిస్తే చాలండి. 1000 మంది రావసరం లేదండి. 1000 మంది, లక్షల మంది వచ్చి అక్కడ పోకిరి చేష్టలు, దేవునికి అవమానకరమైన పరిస్థితులు, సత్యము లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉండటం వలన అదేమైనా గొప్ప సంఘం అని మీరు అనుకుంటున్నారా? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పోకిరి చేష్టలు ఉండే స్థలములో 1000 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళంతా నరకానికి జారిపోతున్నారు, నిత్య నాశనానికి జారిపోతున్నారు వాళ్ళంతా. ప్రియులారా, సత్యము ఉండే చోట, వాక్యమును బోధించే చోట, సత్యమును సత్యముగా సరిగా విభజించే చోట 10 మంది ఉన్నా ఒక్కటే. సత్యము లేకుండా పోకిరి చేష్టలు కలిగిన స్థలములో లక్షల మంది ఉన్నా ప్రియులార వీటితో వాళ్ళు సమానులు కాలేరు. ప్రియులార, పోకిరి చేష్టల వలన సత్యము వెళ్ళవలసిన స్థలములోనికి ఏం వెళుతుంది? పోకిరి స్థల ప్రియులార విధానం వెళుతుంది. పోకిరి చేష్టలు ప్రియులార వెళ్ళిపోతున్నాయి.
ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన నేను చూశాను, ఒక దైవజనుడు. ఆయన వాక్యాన్ని చెబుతున్నాడు. వాక్యం చెప్పుకో, దేవుని మాటలు చెప్పు, ప్రజలను ప్రభు యుద్ధకు నడిపించు, బాగుంటుంది. కానీ ఆయన అంటున్నాడు, ఈ వాక్యాన్ని చిరంజీవి చెబితే ఎట్లా ఉంటుందో చెబుతా, కృష్ణ చెబితే ఎలా ఉంటుందో చెబుతా, ఎన్టీఆర్ చెబితే ఎలా ఉంటుందో చెబుతానని వాక్యాన్ని మిమిక్రీ చేసి చెబుతున్నాడు. ప్రియులారా, ఏమవుతుంది అక్కడ? ప్రజలు నవ్వు తప్ప, పోకిరితనం తప్ప, సత్యవాక్యము ప్రజల్లోనికి వెళ్ళి ఆ వాక్యము ప్రజలను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుందండి. ఆలోచించండి. ఎవరో ప్రియులారా, దేవుని తెలియనటువంటి, దేవుని ఎరుగనటువంటి ప్రియులారా సినిమాలో నటించేటువంటి నటులను నీవు వాక్యాన్ని వారు చెబితే ఎలా ఉంటుందని వాక్యానికి వాళ్లకు లింకు పెట్టి పరిశుద్ధమైన వాక్యాన్ని, నీతి కలిగిన వాక్యాన్ని, సత్యము కలిగినటువంటి వాక్యాన్ని మిమిక్రీ చేస్తావా? వాక్యం మిమిక్రీ చేయొచ్చండి? వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని నోట నుండి వచ్చిన మాట. దేవుని మాటగానే ప్రజల యొద్దకు వెళ్ళాలి. మిమిక్రీలు చేయకూడదు. వాక్యం విషయంలో చూసేవారికి అది సంతోషంగా ఉండొచ్చు, కానీ అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది, అసత్యములోనికి తీసుకువెళుతుంది. ప్రియులారా, కాబట్టి యెహోవా మార్గము సత్య మార్గము అని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధమైన మార్గము, నీతి మార్గము, న్యాయమైన మార్గము, సత్యమైనటువంటి మార్గం. అంటే ఆ మార్గంలో ఉన్న విధానాలు నేను చెబుతున్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతేనండి, బైబిల్లో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ ఇంకొక అద్భుతమైన మాట చెబుతాను, అవసరమైన మాట మనకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కృపావరములలో ఇదియు కాక సర్వోత్తమమైన మార్గమును. ప్రియులారా, ఏ మార్గం ఇది? సర్వోత్తమమైన మార్గం. సర్వోత్తమమైన మార్గము అంటే భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయి. మానవులు కల్పించిన మార్గాలు ఉన్నాయి, ఏవండి, పండితులు కల్పించిన మార్గాలు ఉన్నాయి, మనుషుల యొక్క తలంపులలో నుండి పుట్టినటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటినీ మించినది, వీటన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది. అదే సర్వోత్తమమైన మార్గం, దేవుని మార్గం. అది ఇక దీనికి మించినటువంటి ఉత్తమమైనది మరొకటి లేదు. అందుకే ఇర్మియా ద్వారా ప్రకటిస్తూ 6:16 ఇర్మియా గ్రంథంలో అంటాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. చదవండి ఆ వచనాలు. ఇర్మియా గ్రంథము 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం కలుగుతుందన్నాడు? నెమ్మది. అంటే భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయండి. పురాతన మార్గాలు కూడా ఉన్నాయా? ఉన్నాయట. మార్గాలలో చూడండి, నిలిచి చూడండి, పురాతన మార్గాలను గురించి విచారించండి. విచారించిన మీరంతా తెలుసుకోవలసిందేంటో తెలుసా? మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మది కలిగించే, ఆ మేలు కలిగించే మార్గమే దేవుని మార్గం. ప్రియులారా, ఈ మార్గాన్ని, ప్రియులారా, ఈ మార్గాలలో నడవాలని ఒక రాజైన యెహోషాపాతు కోరుకుంటున్నాడు. అతనికి అర్థమయ్యింది ఈ మార్గమే సరైనదని, ఈ మార్గమే బాగు చేసేదని, ఈ మార్గమే మనిషి జీవితానికి అవసరమైందని
జ్ఞాపకం చేసుకున్నాడు యెహోషాపాతు. అందుకే యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనసుని ఏం చేసుకున్నాడు? పగలు కూడా ఆవిలింతలు వస్తున్నాయండి మీకు? పగలు కూడానా? మళ్ళీ ప్రార్థనలో గొంతు పోయినా నేను ఇంత అరిచి చెబుతుంటే ఆలోచించండి ప్రియులారా. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనస్సును ఏం చేసుకున్నాడు చెప్పండి? దృఢపరుచుకున్నాడు. దృఢపరుచుకున్న అతడు చేసిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఒక గొప్ప సంగతి చెప్పనండి. కొంతమంది లేవీలను సిద్ధము చేసి, మీరందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించండి అని పంపించాడండి యెహోషాపాతు. చదవండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఒబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్య, జబద్య, ఆషాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబధోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. ఎందుకు పంపిస్తున్నాడు వీళ్ళందరినీ? ఇంతమందిని ఏర్పాటు చేసి ఎందుకు పంపిస్తున్నాడు? జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకు. 7వ వచనంలో ఉంది కదండి, ధర్మశాస్త్రమును జనులకు. ఏం రాజు అండి రాజు? ఎంత గొప్ప రాజు అండి రాజు! ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రజలకు ఏం తెలియాలని కోరుకుంటున్నాడు రాజు? ధర్మశాస్త్రం తెలియాలి, దేవుని మాటలు తెలియాలి. యెహోషాపాతు జీవితం మనకు ఎంత ప్రియులారా ప్రోత్సాహాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. ప్రియులారా, ఇదిగో కొంతమంది లేవీలను పోగు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు, వీళ్ళందరి చేతికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. చెప్పిన పని ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, ప్రజలు ఈ ధర్మశాస్త్రము లేకే పాడైపోతున్నారు, వాక్యము లేక కట్టుబడి వారి యొక్క జీవితాల్లో కట్టడి లేక బ్రతుకుతున్నారు. అంతే కదండి, వాక్యం ఏం చెబుతుందండి? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగులాడుదురు అని సామెతల గ్రంథంలో చూస్తున్నాం. దేవోక్తి కావాలి ప్రజలకు. వాక్యం ప్రజల మధ్యలో ఉంటే, వాళ్ళు మంచిగా బ్రతికితే, వారు పరిశుద్ధంగా బ్రతికితే, వారు దేవుని కొరకు బ్రతికితే రాజ్యం బాగుంటది. కాబట్టి ప్రజలు వాక్యాన్ని ఎరుగకయున్నారు, వాక్యానికి దూరముగా ఉన్నారు. కాబట్టి మీరందరూ దైవ గ్రంథాన్ని చేత పట్టుకోండి, ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకోండి అని వాళ్ళ చేతులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రజలకు బోధించండి అని ప్రియులారా వారిని లోకములో ప్రియులారా ప్రజలకు దేవుని మాటలు చెప్పటానికి రాజ్యములో ఉన్న వారి యొద్దకు పంపిస్తున్నాడంటే ఈ రాజు ఎంత మంచి రాజు అనుకోవాలి చెప్పండి. యెహోషాపాతు ప్రియులారా ఆలోచన ఎంత గొప్పది ఆలోచించండి. తన మనసులో దేవుని మార్గముల యందు నడవాలని దృఢపరుచుకున్నాడు. దృఢపరుచుకున్న ఇతడు ఈ మార్గాలను ఎవరికి తెలియాలనుకుంటున్నాడు? ప్రజలకు తెలియాలనుకుంటున్నాడు. తెలియాలంటే వారికి బోధించే వాళ్ళు కావాలి. బోధించే వాళ్లను ఏర్పాటు చేసి వారికి ధర్మశాస్త్రమనిచ్చి వెళ్ళండి, వాక్యాన్ని ప్రజలకు బోధించండి. ఎంత మంచి ఆలోచన కలిగిన రాజు యెహోషాపాతు. ప్రియులారా, వాక్యాన్ని మనం చూస్తే పేరుకు రాజుగా కనబడుతున్నాడు కానీ ఇతడు నిజంగా ఒక దైవజనుని యొక్క లక్షణాలు కలిగిన వాడుగా కనబడుతున్నాడు కదా. ఒక దైవ సంబంధమైనటువంటి కార్యాలలో పాలు పంపులు పొందే వ్యక్తిగా కనబడుతున్నాడు కదా. అతనికి తెలుసు, మన రాజ్యంలో మన మధ్యలో దేవుడే ఉంటే మనకి ఇంక ఏం కొదువా ఉండదు. కాబట్టి ముందు ప్రజలకు ఇదిగో ఈ పని చెయ్యండి, వాక్యాన్ని బోధించండి. ఎప్పుడు? అతడు సింహాసనం ఎక్కిన 3వ సంవత్సరమున కదండి. 3వ సంవత్సరం ఉంది అక్కడ 7వ వచనంలో, తన ఏలుబడి యందు 3వ సంవత్సరం అంటే వచ్చిన 3వ సంవత్సరంలోనే
రాజ్యమంతటికి దేవుని వాక్యాన్ని ప్రియులారా ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా అండి? ప్రజలలో భయం కలిగిందండి. ప్రజలలో భయం కలిగింది. 9వ వచనం చదవండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు ఏం చేస్తున్నారు? బోధించారు. యూదా దేశము చుట్టూ ఉండు. అమ్మా కరెక్ట్గా చదవండి, కరెక్ట్గా పదాలు చదవాలి. ఎలా మేము చదువుతున్నాం కదా కాబట్టి ఎట్లా చదివినా పర్వాలేదు అనుకోకండి. బైబిల్ని చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో, మనకు కాదు పక్కన వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో ప్రియులారా చాలా చక్కగా చదవాలి. అక్కడ ఉన్నటువంటి పదాలు ఎక్కడ విడదీయాలో ఎక్కడ కలపాలో తెలుసుకుంటూ చదవాలి. చదవండి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఎప్పుడైతే ప్రజలు దేవుని వాక్యాన్ని రాజ్యములో బోధించారో, ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించారో, ప్రజలందరి జీవితములో ఒక ఆలోచన కలిగిన వారై ఉన్నారు. రాజే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుంటే మనం ఎందుకు అనుసరించకూడదు? మనం కూడా దేవునిలో బ్రతుకుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని చిత్తాన్ని అనుసరిద్దామని ఆ బోధ వింటూ ఆ బోధను అనుసరించి జీవించటానికి వీళ్ళు ఇష్టపడుతుంటే చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా దేవుని భయం వచ్చేసింది. అమ్మో, ఇప్పుడు మనం యెహోషాపాతు మీదకు యుద్ధానికి వెళ్ళకూడదు. యెహోషాపాతుతో దేవుడున్నాడు. యెహోషాపాతుకు బిదుగో రాజ్యములో దేవుడున్నాడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? ఎక్కడ చూసిన వాక్య ప్రకటన వినబడుతుంది, ఎక్కడ చూసిన ధర్మశాస్త్రం వినబడుతుంది. ప్రజలందరూ దేవునిలో బ్రతుకుతున్నారు. దేవునిలో బ్రతుకుతున్న వీరి మధ్యకు మనం యుద్ధానికి వెళ్ళామా మనకు అపజయమే తప్ప మనకేమి రాదు, జయము రాదు అని చుట్టుప్రక్కల ఉన్న దేశాల వారందరూ కూడా యెహోషాపాతు మీదకి యుద్ధానికి రావటానికి ఏమైపోతున్నారు? భయపడుతున్నారు. కారణం ఏంటి? ప్రియులారా, దేవుని వాక్యం ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు యెహోవా భయము ప్రజల మధ్యలోనే కాదు, చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల వరకు కూడా వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో వాక్యం విన్నప్పుడు భయం కలగాలండి. ఏం జరుగుతుందోనని భయం పుట్టాలండి మనలో. ఏదో వచ్చాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాము అనేది కాదు. ఈ వాక్య ప్రకారం నేను బ్రతకకపోతే, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని నేను స్వీకరించి ఆ వాక్య విధానములో నేను జీవించకపోతే నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి? భయం కలగాలి. మనలో పశ్చాత్తాపం పుట్టాలి. మనలో ప్రియులారా దేవుని గుర్చినటువంటి లోతైన ఆలోచన రావాలి. యెహోషాపాతు రాజ్యం ఎంతగా కట్టుకుంటున్నాడో ఆలోచించండి. అందుకే యెహోషాపాతు రాజ్యము స్థిరపడెను అనే మాటలు మనం చూస్తాం కదండి. ప్రియులారా, ఈ దినాన్న దేవుని సన్నిధిలో ఒక కుటుంబం స్థిరపడాలంటే, ఒక కుటుంబం స్థిరపడాలి, ఒక వ్యక్తి స్థిరపడాలి, ఒక సంఘం స్థిరపడాలి, ఒక సమాజం స్థిరపడాలి, ఒక ప్రాంతం స్థిరపడాలి, ఒక రాజ్యం స్థిరపడాలి అని అంటే ఇదిగో యెహోవా భయం ఆ రాజ్యం మీద ఉండాలి. తర్వాత యెహోవా సహాయకుడుగా రాజ్యంలో నిలవాలి. అలా నిలుపుకునే విధానం మన కుటుంబాలలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, సమాజంలో కానీ ఉండగలిగితే దీవించబడతామండి, ఆశీర్వదించబడతామండి. నిజంగా దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు ప్రియులారా ఎవడండి మనకు విరోధి చెప్పండి. కాబట్టి ఈ దినాన్న రాజైన యూదా రాజైనటువంటి యెహోషాపాతు జీవితములో ఎన్ని గొప్ప మంచి లక్షణాలు కనబడుతున్నాయి. దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. ఇశ్రాయేలు చర్యలను ప్రక్కకు నెట్టేశాడు. ఆ చర్యలొద్దు. బయలుదేవతను ఆశ్రయించలేదు. ఇదిగో దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదులాగా నేను బ్రతకాలి, యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్టుకు మనసును దృఢం చేసుకున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించాలనుకున్నాడు, బోధించాడు. దేవుని పనులలో నిమగ్నమైపోయాడు ఒక రాజు దేవుని పనుల మీద
ప్రియులారా ముందుకు వెళ్ళిపోతున్నాడు. మన కుటుంబాలు దీవించబడాలంటే దేవుని పనిలో ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దేవుని చిత్తములో మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. మరికొన్ని సంగతులు వచ్చేవారు చెప్పుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని మాటలు విన్నాము కదా. దేవుని మాటలు విన్నటువంటి మన జీవితాలలో నిజంగా మన కుటుంబాలకు ఒక స్థిరమైనటువంటి పరిస్థితి రావాలంటే దేవుని యొక్క సన్నిధిలో యెహోషాపాతు ఎలా బ్రతుకుతున్నాడో చూడండి. దేవుని సన్నిధానములో బయలుదేవతలను అనుసరించలేదు. ఇదిగో దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడి తన జీవితంలో తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటున్నాడు. దేవుని సహాయాన్ని పొందుకుంటున్నాడు. యెహోవా మార్గముల యందు అతడు నడుచుకోవటానికి మనసును దృఢపరుచుకుంటున్నాడు. ప్రియులారా, తన ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని చేతపట్టి వాక్యాన్ని ప్రకటించమని వాక్యాన్ని ప్రబోధం చేస్తూ ఉన్నాడు. ఇది నాన్న ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రజల మధ్యలో ఉందో చుట్టుప్రక్కల ఉన్న శత్రువులందరికీ యెహోవా భయం కలిగింది. నీ ఇంటిలో, నీ జీవితములో దేవుని వాక్యము ఉంటే శత్రువు నీ దగ్గరకు రాడు. భయపడతాడు, వాడు భయపడతాడు. కాబట్టి ఈ దినమున ప్రభువా, ఒక రాజే అంత భక్తిగా బ్రతికితే నా జీవితం ఏంటి నాయనా, నన్ను కూడా అటువంటి స్థితిలో నడిపించు ప్రభు అని మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ కొందనాలు నాయనా. మా ఎడల నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయనా. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు నీవు, ఇంతగా మమ్మల్ని దీవిస్తున్నావు తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మలను నీ సన్నిధిలో కూర్చోబెట్టి నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకొని తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చారయ్యా. అందుకై వందనాలు ప్రభువా. నీ మాటలు వింటున్న మా జీవితాలలో నిన్ను గూర్చిన జ్ఞానం మాకు తెలియచేయండి. మేమందరము పరిశుద్ధమైన మార్గములో, నీతి కలిగిన నీ మార్గములో, న్యాయమైన నీ మార్గములో, సత్యము కలిగిన నీ మార్గములో, లోకములో ఉన్న మార్గములన్నిటికంటే కూడా సర్వోత్తమమైన మీ మార్గములో నడిచేవారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. ప్రభు బల ఎద్దుకు రాబోతున్నాం. ప్రభు యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకై చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మేమందరము కూడా మా మాదిరిగా క్రీస్తుని పెట్టుకుని జీవించటానికి సహాయం చేయండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఏ ఒక్కరూ నిత్య నాశనానికి జారిపోకుండా నిత్య జీవం పొందాలి. ఆ ఆశతో మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. మీ పనిలో మరి ఎక్కువగా మేము జీవించున్నట్లు తగిన సహాయము చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు, రక్షణ పొందిన వారు ఆత్మీయ స్థితిలో లోతుగా మీ సన్నిధిలో బలంగా ముందు కొనసాగుటకు కృప చూపండి. మీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము దయచేయండి. సమస్త విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.